ఇచ్చేసిన స్పిరిచువల్ సైంటిస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా మన్యసీమ ధ్యాన మహాచక్రం అయితే 90 ఏళ్ల క్రితం పాకరపాటి గురుగారు ఈ ప్రాంతంలో 900 గ్రామాలని ఉద్ధరించారు. ఆయన వచ్చిన టైంలో నాకు చిన్న విషయం ఆయన గురించి నాకు తెలిసింది. అప్పుడు అంటే నరమాంస భక్షకులు ఉండేవారు ఈ ప్రాంతంలో. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వారిని మానిపించి భక్తి మార్గంలో తీసుకొచ్చారు. ఆయన 900 గ్రామాలను ఆయన ఉద్ధరించారు. ఆయన అయితే అలా నాకు ఆయనతో పరిచయం బాబు గారి గురించి. అయితే ఇక్కడ గిరిజనుల్లో చాలా అద్భుతమైన సంపద ఉంది. అది స్పిరిచువల్ అండ్ మెడికల్ హీలింగ్. నేను సహజంగా నా పేరు రవివర్మ. నేను మా 200 ఏళ్ళ నుంచి మేము ఆయుర్వేద వైద్యం, సంప్రదాయ ఆయుర్వేద వైద్యం మా తాతగారి నుంచి ఉంది. నేను కూడా అందులోనే ఇప్పటికీ చేస్తున్నాను. సరే, దాని మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఈ గిరిజన వైద్యం మీద వెళ్ళినప్పుడు ఈ ఎథనో మెడిసిన్ అంటే గిరిజన సాంప్రదాయ వైద్యం గురించి తెలుసుకోవడం మొదలెట్టినప్పుడు ఇదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వైద్యం అసలు ఎక్కడ పుస్తకాల్లో ఉండదు, ఇక్కడ లిటరసీలో దొరకదు. చాలా అద్భుతమైన వైద్యం. అంటే మందు మింగకుండానే కొన్ని హీలింగ్స్, అంటే ట్రెడిషనల్ హీలింగ్స్. అవి మెన్సెస్ పెయిన్ వస్తుంది అనుకోండి, బహిష్ట్ నొప్పి ఆడవాళ్ళకి, ఇక్కడ సోమది చెట్లు అని ఉంటాయి. సోమది చెట్లు, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటారు, పెయిన్ తగ్గిపోద్ది. మామూలుగా దాన్ని ఆయుర్వేదంలో మాంసరోహిణి పిలుస్తారు ఆ చెట్టుని. అది మామూలుగా అయితే పెయిన్ రిలీఫ్, కీళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి. వీళ్ళ చెట్టు కింద కూర్చుంటే పెయిన్ తగ్గిపోద్ది అనమాట. అలా ఎన్నో కొన్ని డెలివరీస్, అంటే నార్మల్ డెలివరీకి వాళ్ళు వాడేవి దాదాపు ఒక 20-30 టెక్నిక్స్ ఉన్నాయి. చాలా గౌరమ్మ పువ్వు ఉంటుంది. గౌరమ్మ పువ్వు పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ పువ్వు తల్ల పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. అలాగే గురివిందలో తెల్ల గురివింద వేరు రసం అరిచేతులకి అరికాలకి రాస్తే డెలివరీ అయిపోద్ది, నార్మల్ డెలివరీ అయిపోద్ది. ఆ వేరు మొల్లో కడితే డెలివరీ అయిపోద్ది. సీమనార అని ఉంటుంది, సీమనార చెట్టు అని. ఆ చెట్టు పట్టుకొస్తారు. అంటే గౌరవం పువ్వు అనుకోండి, ఓన్లీ అది సంక్రాంతి వర్షాకాలం వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. మరి లేనప్పుడు ఇంకో ప్లాంట్ ఆల్టర్నేటివ్ సీమనార. అలా 21 రకాల ప్లాంట్స్ అక్కడ అందుబాటులో ఇంటి చుట్టూ ఉండే మొక్కలతోనే. ఆ సీమనార మొక్క తల, ఆ అమ్మాయి జడ ఎంత పొడుగుందో అంత పొడుగు ఆ కొమ్మ తెచ్చి తల కడతారు అన్నమాట, డెలివరీ అయిపోద్ది. అయితే ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను మేము. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళి విజయవాడలో ఒక గైనకాలజిస్ట్ ఒక ఆవిడ ఉండేవారు, ఒక హాస్పిటల్, మౌడిపల్లి డాక్టర్సే. ఆవిడేమో గైనకాలజిస్ట్, ఆయన వచ్చే పిల్లల డాక్టర్ని. మేము విజయవాడలో క్లాసులు చెప్పేవాళ్ళం, హోమియోపతి మీద, ఆయుర్వేదం మీద క్లాసులు చెప్పేవాళ్ళం. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మీద చెప్పేవాళ్ళం అనమాట. ఇవన్నీ ఓ రోజు క్లాస్కి వచ్చింది ఆవిడ. ఆ రోజు ఇదే టాపిక్, అవన్నీ అలా అవుతాయా, ప్రూవ్ అవుద్దా, అసలు సైంటిఫిక్గా దానికి ఆధారాలు ఉన్నాయా అని ఉంది. సరే, మీకు ఎలాగ హాస్పిటల్ మీదే కదా, సర్జరీ చేయాలి తప్పదని కేసుకి నేను కొన్ని ఇస్తాను, అప్లై చేయండి, డెలివరీ అయిపోతే సరే, లేదా మీ పని మీరు చేసుకోను అన్నా. ఆవిడ ఒక 15 కేసులు చేసిందండి. 15 నార్మల్ డెలివరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆవిడ మాట చెప్పింది, బాబు వర్మ, ఇది వాస్తవమే కానీ మేము చేయలేము, మేము చేస్తే ఇది మూసుకుని గుడిసెలోకి వెళ్ళిపోవాలి, అందుకని మేము ఇక్కడ అప్లై చేయలేం. అలా ఏంటంటే చాలా ఈ ఎథనో మెడిసిన్ అసలు అన్నిటికన్నా మొట్టమొదటి వైద్యం గిరిజన వైద్యం అండి. మనం వైద్యం ఎక్కడి నుంచి నేర్చుకుని తెలుసామండి? మొట్టమొదటి మనకు వైద్యం ఎవరు నేర్పారు ఈ భూమి మీద? పశువులు పక్షులు వాటికి జబ్బు చేసినప్పుడు ఆ మొక్కల్ని అవి తిని తగ్గించుకోవడం చూసి మానవుడు నేర్చుకున్నాడు. ఒక మొక్క ఉంటుందండి ఇక్కడ, కక్కు పాల తీగ.
దాని పేరు కక్కు. కక్కు అంటే వాంతి కదా, పాల తీగ. అలా ఇరిస్తే పాలు వస్తాయి. దాన్ని టైలోఫోరా ఇండికా అని పిలుస్తారు లాటిన్లో. అయితే దానికి ఇంకో పేరు ఉంది, మేక మేయని ఆకు. మేక తింది ఏమి ఉండదు, అన్నీ తింటుంది, కానీ ఆకు తిందు. ఎప్పుడు తింటుంది? దానికి బాగా కఫం పట్టేసి ఊపిరి తలపనప్పుడు, ముక్కులై మూసుకుపోయినప్పుడు వెళ్ళి ఎదుక్కుని వెళ్ళి ఆకు తింటుంది. తినగానే కఫం అంతా కలిపి వాంతి అయిపోయి ఫ్రీ అయిపోద్ది. ఆ రోజు రెస్ట్ తీసుకుని మన్నాడు వెళ్ళిపోద్ది. అలాగే మనుషులు కూడా ఈ ట్రైబల్స్ అదే చేస్తారు. బాగా కఫం పట్టేస్తే ఆకు రసం ఇస్తారు, వెంటనే అరగంటలో వాంతి అయిపోయి ఫ్రీ అయిపోద్ది అనమాట. ఇంక మళ్ళీ లైఫ్లో ఆస్మ రాదు. అది సింపుల్ రెమెడీస్. అంటే చాలా అద్భుతమైన నాలెడ్జ్ అండి. వీళ్ళు రియల్ సైంటిస్టులు అందరూ. ఈ ట్రైబల్స్, గిరిజన వైద్యం, ప్రతి ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక మూలిక వైద్యం తెలిసిన ఆయన ఉంటారు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఒక సైంటిస్ట్ కూడా తెలియదు. అయితే ఇంకో తమాషా చెప్తాను. నేను యాక్చువల్గా ఈస్ట్ గోదావరి, కాకినాడలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. వాళ్ళ అమ్మాయికి 18 years అప్పుడు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఇది 95-2000 మధ్యలో జరిగింది. థ్రోట్ క్యాన్సర్ వస్తే వీళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. కీమో చేశారు, రేడియేషన్ చేశారు, సర్జరీ చేశారు, అన్నీ అయిపోయి ఇంకా ఫైనల్, ఇంకా చచ్చిపోద్దని డిసైడ్ అయిపోయి చేతులు ఎత్తేసారు, ఇంట్లో ఉంచేశారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ముసలాయన వెళ్ళి, ఒరే మీ ప్రయత్నాలన్నీ అయ్యాయి, సరే నేను చేస్తాను, మీరు ఊరుకోండి అని చెప్పేసి ఆ మారేడుమిల్లి అడవిలోకి వెళ్ళి ఒక ముసలాన్ని తీసుకొచ్చారు. ఆ ముసలాడు గోచి పెట్టుకొని ఓ తువ్వాల్లో చిన్న మూలికలు మూట కట్టుకుని వచ్చాడు. వచ్చి కేసు చూసి, నేను 4 రోజులు ఉంటాను ఇక్కడ అన్నాడు. ఉండన్నారు. 4 రోజులు ఏం చేసేది సరే అందరం, ఆ మూలికలు రోజు పొగ పెట్టేవాడు. వారం రోజులు తగ్గిపోయింది. ఆ అమ్మాయి ఈరోజు డాక్టర్. అలా చాలా అద్భుతం, ఎంతో విలువైన నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు అక్కడ కూడా ఏమైపోయిందంటే, ట్రైబల్స్లో ఏమైందంటే, నేను 95-2005లో వరకు మేము 200 మందిని గుర్తించాం. 200 మంది మూలిక వైద్యం చేసేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక దానికి ఎక్స్పర్ట్స్. ఒకటి క్యాన్సర్ తగ్గిస్తాడు, ఒకటి ఫిట్ వస్తే మందు ఇస్తాడండి. ఫిట్స్ వస్తే మందు ఇస్తారు ఆయన. ఎలా ఇస్తారు తెలుసా? పౌర్ణమి రోజు ఆ చెట్టు ఆకు రసం కుడి ముక్కులో చొక్కేస్తాడు, అమావాస్య రోజు ఒక చొక్కేస్తాడు ఎడ ముక్కులో. ఫిట్స్ పోతాయి, ఈ జీవితంలో ఫిట్స్ రావు. ఎన్నో కేసులు చూశాను ఆయన దగ్గర. అతను ముసలాడు అయిపోయాడు. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి ముసలాడు అయిపోయాడు. వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ నేర్చుకోవట్లేదు, వాళ్ళ చదువులని ఇది నేర్చుకుంటే ఏమొస్తుందని. అక్కడ ఇంకొక ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు డబ్బులు తీసుకోరు. డబ్బుల కోసం ఈ ప్రొఫెషన్ కదా అది. అసలు వైద్యం వ్యాపారం కదా వాళ్ళ దృష్టిలో. ఇది ఒక మాకు వచ్చిన ఇది, మేము చేయాలంటే ఎవరికి చెప్పకూడదు, చేయాలి. తర్వాత పిల్లలు నేర్చుకుంటే చెప్పడం, అది డబ్బు కాదు. వేరే పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఈ వైద్యాన్ని ఫ్రీగా చేయడం. ఆ డబ్బులు రావనే ఉద్దేశంతో పిల్లలు ఏం చదువుకుని అలాగా వెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళందరూ అంతరించిపోయారండి. ఆ నాలెడ్జ్ అంతా పోయింది. ఇంకా ఉన్నవాళ్ళు 120 మంది ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ రీసెంట్గా సర్వే చేస్తే. అంటే అంత అద్భుతమైన నాలెడ్జ్ అంతా పోయిందండి. అయితే తర్వాత ఈ మూలిక వైద్యం తర్వాత వచ్చింది మీకు ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నేచురోపతి. ఇవన్నీ మన వేదాల నుంచి వచ్చిన వైద్యాలు. దాని తర్వాత మనకి హోమియోపతి, ఎలోపతి తర్వాత హోమియోపతి, ఇలా ఇవన్నీ సిస్టమ్స్ వచ్చాయి కదా. దానికన్నా ముందు మనకి ట్రెడిషనల్ హీలింగ్స్లో ఈ ఎథనో మెడిసిన్, ఇంటి చుట్టూ ఉండే మొక్కలతో మనం వైద్యం చేసుకునే వాళ్ళం. వంటింట్లో ఉండే ఔషధ దినుసులతోటి వైద్యం చేసుకునే వాళ్ళం. ఆ స్టేజ్ నుంచి మనం ఖనిజాల నుంచి, ధాతువుల నుంచి మందులు చేసుకోవడం నేర్చుకున్నాం. దానికన్నా ఇంకా బెస్ట్ ఏంటంటే కలర్ థెరపీ అంటే ఆస్ట్రాలజీలో చెప్తారు మామూలుగా. అంటే దీనికి ఒక లింక్ చెప్తాను నేను. 7 గ్రహాలు, 7 రంగులు, 7 చక్రాస్, 7 గ్లాండ్స్. ఏ కలర్ వీక్ అయితే ఏ చక్ర వీక్ అవుతుంది, ఆ చక్ర వీక్ అయితే ఆ గ్లాండ్ వీక్ అవుతుంది, ఆ గ్లాండ్ వీక్ అయితే జబ్బు వస్తుంది. అయితే ఇవన్న ఈ
గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తే అసలు ఏ జబ్బు ఉండదు. అంటే మెడిటేషన్ దానికి అద్భుతమైన రెమెడీ అనమాట. అంటే మెడిటేషన్ అల్టిమేట్. పూర్తిగా ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏమేమి అక్కర్లేదు. సగం సగం ఉండి ధ్యానంలోకి రాని వాళ్ళకి ఉన్న ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి మనం. మనకు ఒక వేదవాక్కు ఉండదండి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించాలి. ఇది మానవుడి యొక్క నానుడి. అలా ఉండడానికి ఎలా ఉండాలో మనకు జీవన విధానం నేర్పారు. అయితే ఈ మనిషిలో ప్రతి ప్రాణిలో ఏముంటుంది అంటే, ఈ భూమి మీద ఉన్న చీమ నుంచి మనిషి వరకు ఉండే ప్రాణుల్లో అంటే ఆయుర్వేద ప్రకారం చెప్తే వాత, పిత్త, కఫ నాడులు ఉంటాయని. ఈ పంచభూతాల వల్ల ఈ 3 నాడులు ఏర్పడతాయి. సో నేచర్కి దగ్గరగా ఉంటే ఈ 3 బ్యాలెన్స్గా ఉంటాయి. ఈ 3 బ్యాలెన్స్గా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేసేస్తాం. ఏ జబ్బు లేకుండా, పెద్ద పెద్ద జబ్బులు రాకుండా జీవిస్తాం. నేచర్కి దూరం అయిపోతున్నాం అనుకోండి, ప్రకృతికి దూరం అయిపోతుంది, మన జబ్బులు పెరిగిపోతాయి, స్పాన్ తగ్గిపోద్ది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అలా ఏంటంటే పూర్వం మన లైఫ్ 100 ఏళ్ళు దాటి బతికేవాళ్ళండి. ఇప్పుడు 60-70 పడిపోయాం. ఎంత గ్యాప్? ఒక 30-40 ఏళ్ళ గ్యాప్. చిన్న గ్యాప్లో మన స్పాన్ 60 పడిపోయింది. పోనీ 20 ఏళ్ళు బాగున్నాం అంటే 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఇడుస్తున్నాం. అంతేనండి. అయితే ఈ ఉన్న జబ్బులకి ఇప్పుడున్న పరిష్కారాలు ఏమున్నాయంటే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నేచురోపతి, అలోపతి ఇలా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఏదైనా శాశ్వత పరిష్కారం ఇస్తుందా? ఈ క్యాన్సర్కి ఈ వైద్యాలన్నీ శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతున్నాయా? లేదు. ఇప్పుడు ఒక జబ్బు వస్తే శాశ్వత పరిష్కారం ఎందులో లేదు. ఎందుకు లేదంటే ఒక నిజం ఏంటంటే ఒకే వైద్యంలో అన్ని జబ్బులు ఎప్పుడు తగ్గవు. చూడండి, ఆయుర్వేదంలో అన్నీ తగ్గిపోవు, హోమియోలో అన్నీ తగ్గిపోవు, నేచురోపతిలో అన్నీ తగ్గిపోవు, యోగాలో అన్నీ తగ్గిపోవు, అంటే నేచురోపతిలో. అలా ఏంటంటే ఒక దాంట్లో తగ్గంది ఇంకో దాంట్లో. అంటే ఆయుర్వేదంలో సంవత్సరం పట్టేది హోమియోలో సింగిల్ వస్తే పోవచ్చు, హోమియోలో సంవత్సరం పట్టేది ఆయుర్వేదంలో 40 రోజులు పోవచ్చు, ఇది ఏది కాంది యోగాలో పోవచ్చు. అయితే మరి ఇంగ్లీష్ వైద్యం చెడ్డదా అంటే అది చెడ్డది కాదు. ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు. ఇంగ్లీష్ వైద్యం ఏంటంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే వరకు దాని అవసరం, సపోర్ట్. ఎమర్జెన్సీలో దాన్ని మనం ప్రాణం నుంచి బయటకు పడేసేదే ఎలోపతి. ఎలోపతి సిద్ధాంతం ఏంటంటే జబ్బుని అణిచి లేదా తీసేయి, 2 సిద్ధాంతాలు. జబ్బుని అణిచి ఉంచు లేదా తీసేయి, 2 సిద్ధాంతాలు. మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నీ రూట్ కాజ్, రోగ కారణానికి మందేయమంటాయి. వేస్తే రోగం రూట్ అవుట్ అయిపోద్దని. అలాగని ఒకే వైద్యంలో అన్నీ తగ్గుతాయంటే పచ్చి అబద్ధం. ఒకే వైద్యంలో అన్నీ ఎప్పుడు తగ్గవు. ఇందులో కాదు అందులో కాదు, ఇందులో కాదు సొల్యూషన్ ఉంటుంది. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా భూమి మీద అయితే లేదు, ఎక్కడో చోట ఉంటుంది. ఇవన్నీ కానప్పుడు అల్టిమేట్ మెడిటేషన్ చేస్తే ఇంకేమి లేదు. ఇక్కడ ఎంటీ చేసేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఈ వైద్యాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మెయిన్ రీజన్ అందరూ ఏమిటంటే పొల్యూషను, అది ఇది అని చెప్తాం మామూలుగా. ఇప్పుడు అందరూ ఏంటంటే రేడియేషన్, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇవన్నీ కల్తీ అయిపోయి అది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అంటారు. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే 3 విషయాలు మనం ట్రాక్ తప్పాం. చిన్న మిస్టేక్స్ అవన్నీ. ఈ ఫుడ్ కాదు, ఏమీ కాదు. డే లైఫ్ బాగోలేదు. అయితే దినచర్య అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉన్న టైము, ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో పని చేయాలి, ఇది లింక్ తెగిపోయింది మనకి. టైం మార్చుకున్నాను నేను, ఆ డే లైఫ్ పోయింది. అలాగే ఫుడ్ ఏం తినాలి? ఏం తినాలంటే షడ్రసోపేత ఆహారం, షడ్రుచులు కలిగిన ఆహారం. అంటే 6 రుచులు కలిగిన ఆహారం. చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి,
ఈ 6 రుచులు కలిగిన ఆహారం రోజు తినాలి. మనం ఇప్పుడు చేదు వగరు లేపేసాం. ఉన్న రుచులు తింటున్నామంటే ఉప్పు కల్తీ, కారం కల్తీ, అన్నీ కల్తీ. కల్లుప్పు వండడంలో బాగున్నాం, ఐడెడ్ సాల్ట్ వచ్చాక థైరాయిడ్, బీపీ, షుగర్ వచ్చాయి. రిఫైండ్ ఆయిల్ వచ్చాక గుండె జబ్బులు వచ్చాయి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, నెయ్యి వాడినప్పుడు బాగున్నాం. ఇలా షడ్రుచులు పోయాయండి. ఒకటి డే లైఫ్ పోయింది, ఒకటి షడ్రుచులు పోయాయి. ఇంకా మూడోది ఋతుచర్య. ఋతువుకి మధ్యలో మనకు జబ్బులు వస్తాయి అన్నమాట. ఋతువులు సీజన్ మారినప్పుడల్లా ఆ సీజనల్ జబ్బులు వస్తాయి. ఆ ఋతువులో మనకు కొన్ని ఫెస్టివల్స్ పెట్టారు. వర్షాకాలంలో వినాయక చవితి, అలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండుగ. ఆ పండుగలో చేసే విధానం కానీ, ఆ పిండి వంటలు కానీ, అంటే ఆ సీజన్లో అవి తినమన్నమాట. అవి చక్కగా చేసినప్పుడు మనం బాగానే ఉన్నాం. అవన్నీ మనం అవన్నీ మారిపోయాయి. ఈ మూడే దినచర్య, ఋతుచర్య, షడ్రసోపేత ఆహారం. ఈ మూడు మిస్ అయ్యాం. ఆ ప్రభావం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే డే లైఫ్ గురించి చెప్తాను మీకు చిన్న కాన్సెప్ట్. పూర్వం డే లైఫ్ ఎలా ఉండేది? ఉదయం లేవడం అంటే తెల్లవారుజాము 4 గంటలు లేచేవాళ్ళం. 4:30 లేస్తే ఉదయం లేచినట్టు. మనకి అది మన ఇండియన్స్ టైం. మన ఎవరు లేపేవారు? అప్పుడు అలారాలు లేవు, ఎవరు లేపారు? కోడి లేపేది. పిట్టకి, చెట్టుకి, మనిషికి సంబంధం ఏంటి తెలుసా మీకు? ఒక పెద్ద సంబంధం ఉంది. పిట్టకి, చెట్టుకి, మనిషికి చాలా అవినావ భావ సంబంధం ఉంది. మనిషిని, చెట్టుని లేపేది పిట్ట. చెప్పమంటారా? చెట్టు ఏం చేస్తుంది? మనకి పగలు ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. రాత్రి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఆక్సిజన్ తీసుకుంటుంది సాయంత్రం అవగానే. ఇలా చేయాలని ఎవరు చెప్తారు? పక్షులు చెప్తాయన్నమాట అండి. తెల్లవారుజాన పక్షులు కిలకిల రావాలతో ఆక్సిజన్ రిలీజ్ చేయాలి, ఉదయం అయిపోయిందని చెట్లు మేలుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం మొదలవుతాయి. సాయంత్రం పక్షులు గుడ్డుకు రాగానే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం మొదలవుతాయి. ఈ భూమి మీద ఒక్క పెట్టలేదనుకోండి, మనం 6 రోజులు చచ్చిపోతాం. 6 రోజుల్లో చచ్చిపోతాం. 6 days. ఒక్క పక్షి లేకపోతే భూమి మీద 6 రోజుల్లో భూమి మీద జీవరాశే ఉండదు. అలాగే భూమి మీద ఒక్క చెట్టు లేదనుకోండి, మనం 6 గంటల్లో చచ్చిపోతాం. 6 hours క్లోజ్, చాప్టర్ క్లోజ్. అయితే ఈ పక్షి అరుపుకి మనం లేచేవాళ్ళం అండి. నేచర్ అంటే అది. అంటే పక్షి గమనాలతో మనం జీవిస్తే బాగుంటుంది అనమాట. అయితే లేచే టైము 4 గంటలు లేచేవాళ్ళం. లేచి కాలకృత్యాలు తీర్చుకొని వేపలతో మొహం కడుక్కునే వాళ్ళం. అంటే మనం చేదుతో మొదలయ్యేది. ఫస్ట్ చేదు రుచి. మార్నింగ్ లెగ్గానే చేదు రుచి చూసేవాళ్ళం. పళ్ళు శుభ్రం చేయడం అంటే ఏదో ఎనామిల్ క్లీన్ చేయడం, గమ్స్ పోకుండా చేసుకోవడం కాదు. మన మొహం కడగడం అంటే ఇండియన్స్ నఖశిఖ పర్యంతం, తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు శుభ్రం చేసేదే వేపళ్ళతో మొహం కడగడం పొద్దున్న. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. వేపలతో మొహం కడగడం వల్ల ఆ చేదు అన్ని సెల్స్ని యాక్టివేట్ చేసి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంచేదండి. అందుకే మనకి పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్లు, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం? చిన్న మాయలో పడి, టీవీ మాయలో పడి, మీరు అలా వాడకూడదు, కోల్గేటెడ్ ఫస్ట్ వచ్చి ఒక యాడ్ ఇచ్చాడు మనకి. ఏమన్నాడు? ఒకడు ఉప్పు నూరుతుంటాడు, అది తప్పు అని వస్తుంది బొమ్మ. ఒకడేమో బొగ్గు నూరుతుండేవాడు, ఒకడు లవంగం నూరుతుండేవాడు, ఒకటి పందు పుల్ల తగడి. ఏ బొమ్మలని తప్పు, ఇలా వాడకూడదు, పళ్ళు అనేది చాలా ఇది, ఒకసారి అనామలు పోతే మళ్ళీ లైఫ్లో రాదు, మీరు ఇలా వాడడం కరెక్ట్ కాదు, కోల్గేట్తో వాడండి అని చెప్పి కోల్గేట్ పేస్ట్ వచ్చింది. మనం ఎన్ని చెత్తపొట్టలు వేసి దాంతో మొదలెట్టాం. చేదు పోయి తీపి వచ్చింది. అవన్నీ కెమికలైజ్డ్ పేస్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా పొద్దున్నే కెమికల్తో వాడడం మొదలెట్టాం. అదే పేస్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు? మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో లవంగం ఉందా, మీ పేస్ట్లో కాల్షియం ఉందా అని అడుగుతున్నాడు. అయితే పోనీ కాల్షియం కలుపుతున్నాడు కదా, కాల్షియం ఏం కలుపుతున్నారు వాళ్ళు?
కోల్గేట్ పేస్ట్లోనేమో మేక ఎముకల పొడి, క్లోజప్ పేస్ట్లోనేమో పంది ఎముకల పొడి. రోజు మనం కలేబరాలతో తోముకుంటున్నాం. ఇది మన దౌర్భాగ్యం. అక్కడ పేస్ట్ వచ్చి చెదురుచిపోయింది. తర్వాత ఏం చేశారు? ఆయిల్స్ మార్చేశారు. ఆయిల్ గురించి ఏం చెప్పారు? మీ వాడే నూనెలో కొవ్వు ఉంటుంది, నెయ్యి నూనె వాడకూడదు, ఆ కొవ్వు తింటే గుండె జబ్బులు వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి, అందుకని రిఫైండ్ ఆయిల్ వాడాలి అని చెప్పేసి రిఫైండ్ ఆయిల్ అంటగట్టారు. ప్రతి యాడ్కి ఒక డాక్టరే వస్తాడు. డాక్టర్ చెప్తే మనం నమ్ముతాం కదా. ఇలాంటి యాడ్స్ అన్నీ డాక్టర్లే వస్తారు. చక్కగా మనం రిఫైండ్ ఆయిల్స్ మొదలెట్టాం. అసలు ఆయిల్ నిన్న పక్కన పెట్టేసి ఏవైతే రావని చెప్పారో ఇప్పుడు అవన్నీ వచ్చాయి. గుండె జబ్బులు పెరిగాయి, కొలెస్ట్రాల్ పెరిగాయి, కార్డియాలజిస్టులు పెరిగారు, గుండె హాస్పిటల్స్ పెరిగాయి, స్టంట్లు మొదలయ్యాయి. రిఫైండ్ ఆయిల్ పెద్ద స్టంట్. ఆ స్టంట్ ఇప్పుడు మనకి గుండెకి స్టంట్ వేసుకునే స్టేజ్కి వచ్చాం. అయితే మన ఆయిల్లో ఉన్న కొవ్వు మంచి ఉంది కాదంటలేదు. ఎలాంటి కొవ్వు? మన నువ్వుల నూనెలో ఉన్న కొవ్వు, వేరుశనగ నూనెలో ఉన్న కొవ్వు, నెయ్యిలో ఉన్న కొవ్వు, శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు అండి. ఫ్యాట్ బర్నర్. అది ఒగరు రుచి అనమాట. యాక్చువల్గా రుచిలో చెప్పుకోవాలంటే ఒగరు. రిఫైండ్ ఆయిల్ వచ్చాక ఒగరు పోయింది. ఇంకా ఉప్పు. కల్లుప్పు వాడినప్పుడు మనకి థైరాయిడ్ ఎంత అంటే 1,000,000 మందిలో ఒకరు. కల్లుప్పు వాడినప్పుడు, రాక్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వాడినప్పుడు మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 1%. 1,000,000 మందిలో ఒకరు, 1% కూడా కాదు. కల్లుప్పులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయండి. 72 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి విత్ అయోడిన్. అయోడిన్ కలపక్కర్లేదు. ఎందుకు కలిపి చెప్తాను మీకు తర్వాత. అయితే సైంధవ లవణం. సైంధవ లవణం అంటే హిమాలయాల్లో సింధు నది ప్రవహించే కొండలన్నీ ఉప్పు కొండలు. ఆ ఉప్పులో 80 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్. ఈ అయోడిన్ గోల్ ఎలా వచ్చిందంటే గుజరాత్ ప్రాంతంలో పండే ఉప్పులో, అంటే భారతదేశం చుట్టూ సముద్రమే, 3 పక్కల సముద్రమే, అన్ని చోట్ల ఉప్పు పండుద్ది. కానీ గుజరాత్ ప్రాంతంలో పండే ఉప్పులో మాత్రమే అయోడిన్ ఉండదు. అందుకని గుజరాత్ గవర్నమెంట్ అయోడిన్ కలిపి అమ్మాలని ఒక రూల్ పెట్టింది. అయోడిన్ అనేది లేదు, కలపాలి, తెలివితేటలు వస్తుంది అని చిన్న కాన్సెప్ట్. అది అయోడిన్ అనే పదార్థం తెలివితేటలు పెరుగుతాయని చిన్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని తీసుకుని వీళ్ళు దాన్ని కమర్షియల్ పాయింట్ చేశారు. చేసి ఎలా యాడ్ ఇచ్చారు? మీ ఉప్పులో మట్టి మసాలా ఉంటుంది, మా ఫ్యాక్టరీలో శుభ్రం చేసి ఎప్పటికీ తడవకుండా ఫ్రీ ఫ్లో సాల్ట్లా చేసి అయోడిన్ కలిపిస్తున్నాం, మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది అని ఇచ్చారు. సరే అని చక్కగా మన ఉప్పుని చెత్త పుట్టలో వేసి ఆ చెత్తను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఉప్పు వాడడం మొదలెట్టాక మనకి పరిస్థితి ఏంటంటే థైరాయిడ్, బీపీ, షుగరు, మూడింటికి కారణం ఉప్పే. ఇంకా చాలా ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఉప్పుని శుభ్రం చేస్తారు, చేసి 400 డిగ్రీల దగ్గర వేడి చేస్తారు, చేసి అది ఎప్పటికీ తడవదు. దాంట్లో సింథటిక్ అయోడిన్ అనేది సింథటిక్ కెమికల్, అది కలిపేసి అమ్మేస్తారు. ఆ సింథటిక్ మాలిక్యూల్, ఆ సింథటిక్ కెమికల్ వాటర్లో కరగదు, బాడీలో కరగదు. ఆ మాలిక్యూల్స్ అన్ని మన ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి మన ఆర్గాన్స్ అన్నీ పోతున్నాయి అన్నమాట. ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతున్నాయి. జబ్బులు అవడం మొదలైంది. ఉప్పు వల్ల కొన్ని జబ్బులు వచ్చాయి. అలా రుచులన్నీ మనం వదిలేసాం, మంచివన్నీ పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత స్వీటు. ఫస్ట్లో మనకి తేనె కాకుండా ప్లాంట్స్లో అతి మధురం అని, గురువిందాకు కూడా చాలా తీయగా ఉంటుంది. ట్రైబల్స్ గురువిందాకు పెట్టి టీ కాచుకుంటే తీయగా ఉంటుందండి. అలా బెల్లం మనకి నల్లగా ఉన్నప్పుడు బాగానే ఉంది. చెరుకు అనుకున్నాం, చెరుకు నుంచి బెల్లం వండుకున్నాం, బెల్లం నల్లగా అచ్చులుగా చేసుకున్నాం, అది తిన్నాం. ఎంత బెల్లం తిన్నా మనకి షుగర్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ నల్ల బెల్లాన్ని కేవలం వ్యాపారం కోసం పసుపు రంగులకు మార్చుకున్నాం, ఎల్లో కలర్లోకి. అంటే పసుపు రంగు వస్తే బాగా కొంటారు జనం అని ఎల్లో కలర్ ఎలా మార్చారు? అమోనియం సల్ఫైడ్ వేయడం వల్ల అది ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఆ బెల్లం తినడం మొదలెట్టాం, దాంతో కొన్ని జబ్బులు వచ్చాయి. ఇక కారం ఏమైంది తెలుసా మీకు? అసలు ఈ భూమి మీద మొట్టమొదటి కారం ఏంటి చెప్పండి మాస్టర్? మిరియాలు అని చెప్తారు. కాదు, మిరియాలు కూడా మనకి గల్ఫ్ దేశం నుంచి వచ్చాయి.
మిరియాల కన్నా ముందు కారం ఏంటి తెలుసా? ఇక్కడ ఉంటుంది, వర్ర కసివింద. ఇందాక మాస్టర్స్ వచ్చారు, ఎవరు ట్రైబల్స్ బాగా తెలుసు. వర్ర కసివింద, వర్ర అంటే కారం, కసివింద దాని లాటిన్ నేము టొడాలియా ఎసియాటికా. మీరు నెట్లో కొడితే వచ్చేస్తే ఫొటోస్. అది వేరు కారం, ఆకు కారం, కాండం కారం, దాని ఫ్రూట్ కారం, అంతా కారమే. అది ఎలాంటి కారం? యాంటీ అల్సరిక్. ఆ కారం తింటే అల్సర్స్ రావు. యాంటీ క్యాన్సర్, ఆ కారం తింటే క్యాన్సర్ రాదు. ఎన్నో క్యాన్సర్ పుళ్ళు ఈ ట్రైబల్స్ ఆ ఆకు పసుపు కలిపి నూరి పుల్ల మీద కడితే క్యాన్సర్ పుళ్ళు కూడా తగ్గిపోయాయి. ఒక అతనికి చెవి క్యాన్సర్ ఇలా పెద్దదైపోయి చీము పట్టేసి వాళ్ళు చేయాల్సిన చేశారు. సర్జరీలు, రేడియేషన్లు, కిమ్ములు అన్నీ అయిపోయి ఇంకా వాసన ఎవరు చూడలేదు. ఆ టైంలో తీసుకెళ్తే ఒక అతనికి అతను వరకసింత పసుపు నూరి వారం రోజులు కట్టాడు. పుండు మొత్తం మానిపోయింది. మామూలుగా పుండుమే కారం వేస్తే మండిపోద్ది, ఈ కారం చల్లగా ఉంటుంది. వైజాగ్ కొండల మీద, అంటే ఇది అడవిలో లేదు, ప్రతి ప్రాంతంలో ఊరు బయటకు వస్తే 4 చెట్లు ఉన్నాయనుకోండి, ఒక చెట్టు ఇది ఉంటుంది. మనం మర్చిపోయాం అంతే. అది కారంగా వాడుకున్నాం. తర్వాత మిరియాలు వాడాం. మిరియాల తర్వాత ఎండుమిరపకాయలు కారం చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం? ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి ఇంట్లో గుండ కొట్టుకున్నాం. అప్పుడు బాగుంది. ప్యాకెట్ వచ్చాక దాని రూపం మారిపోయింది. ప్యాకెట్లో వేసేది రంగు, కలర్, ఏమండి ఆ రుచి, కలర్, సింథటిక్ కలర్స్, సింథటిక్ టేస్ట్లు అవన్నీ. అవి వేసి కారాలు అమ్ముతున్నారు. అవి తింటే ఏమవుద్ది? అలా ఏంటంటే షడ్రుచులు పోగొట్టుకుని మన తెలివితేటలతో ఇప్పుడు మనం ఏదైతే సైన్స్ అనుకుంటున్నామో దాంతో మనం కొత్త రుచి కనుక్కున్నాం. కొత్త రుచి ఏంటి తెలుసా? సింథటిక్ కలర్స్, సింథటిక్ టేస్ట్, ప్రిజర్వేటివ్స్. అంతేనా? వాటితో మనం ఇప్పుడు అన్ని ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాం. ప్యాకింగ్ చేసేవి ఎనీ ఫుడ్ ఐటమ్ వీటితోనే తయారవుద్ది. పచ్చళ్ళు చేయాలనుకోండి, ఎనీ ప్యాకెట్ పచ్చడి, ప్యాకెట్లో ఉన్న పచ్చళ్ళన్నీ ఎలా చేస్తారు? వెనిగర్, నిమ్మప్పు వేస్తారు నిల్వ కోసం. ఆ వెనిగర్, నిమ్మప్పు వేసిన పచ్చడి 3 నెలలు ఉన్న తర్వాత ఏమవుతుందో తెలుసు మీకు? అందులో అలా వెనిగరు, నిమ్మప్పు వేసిన పచ్చడి 3 నెలల తర్వాత టెస్ట్ చేస్తే అందులో ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లూటమేట్ అనే ఒక రసాయనం తయారవుద్ది. ఆల్రెడీ సైంటిస్టులు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసి పేపర్లో ఆర్టికల్స్ రాశారు. మనం చదివాం, పక్కన పెట్టేశాం. ఆ ఎంఎస్జి అనే రసాయనం ఏం చేస్తుంది? క్యాన్సర్ని క్రియేట్ చేస్తుంది. అలాగే డ్రింక్స్, స్వీట్స్ ఏం చేస్తారు? ప్రిజర్వేటివ్, నిమ్మప్పు, సోడియం బెంజైడ్ వేస్తారు. సోడియం బెంజైడ్ 3 గ్రాములు మించి తింటే క్యాన్సర్ వస్తుందని రాసే ఉంటుంది. సోడియం బెంజైడ్ గురించి చదువుకుంటే 3 గ్రాములు నుంచి 5 గ్రాములు దాటి తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది. అలా మనం టేస్ట్కి కొత్త రుచులు ఇవన్నీ. ఇప్పుడంతా ఈ ప్రపంచంలో ఉన్నాం మనం. అలాగే సింథటిక్ టేస్ట్లు అంటే టేస్ట్ ఎడిక్షన్స్ అవన్నీ. ఈ కురుకురు ప్యాకెట్లు ఉంటాయి, లేసులు. 4 పిల్లలను తీసుకెళ్ళామనుకోండి, ఒకడు బ్లూ లేస్ అంటాడు, ఒకడు రెడ్ లేస్ అంటాడు, ఒకడు ఎల్లో లేస్ అంటాడు. ఎందుకంటారో తెలుసా? ఆ టేస్ట్కి అడు ఎడిట్ అయిపోతాడు. ఓకే, ఆ ఎడిట్ అయ్యే వరకే యాడ్ ఇస్తారు, తర్వాత యాడ్లు ఉండవు. అలాగే కూల్ డ్రింక్స్, 4 షాప్కి వెళ్ళామనుకోండి, నేను థమ్స్అప్ తాగితే ఇంకొక ఆయన మజా తాగుతాడు, ఇంకొక ఆయన లిమ్కా తాగుతారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రింక్ తాగుతారు. ఎందుకు తాగుతారు? అందులో కూడా టేస్ట్ ఎడిక్షన్స్ ఉంటాయన్నమాట. మందుకి ఎలా బానిస అవుతామో ఇలా ప్యాకెట్ ఫుడ్ కూడా మనం బానిసలు అయిపోయాం అనమాట. ఇలా అంతా ఫుడ్ కావాలి, ఇలా జరిగింది. అంటే డైలీ అయిపోయింది, ఫుడ్ రుచులు పోయాయి. ఇంకా ఋతుచర్య, ఫెస్టివల్స్, పండగల్లో వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వస్తుంది. వినాయక చవితిలో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. వినాయక చవితిలో 3 ఉంటాయి. ఏముంటాయి? ఒకటి పత్రి పూజ, అవునండి. రెండోది నవరాత్రులు, మూడోది నిమజ్జనం. ఈ 3 ఎందుకు పెట్టారు తెలుసా? వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం పెట్టిన ప్రక్రియ అది. చెప్పంటారు సైంటిఫిక్గా ఏంటంటే, ఆ పత్రి పూజ, ఏకవింశ పత్ర పూజ, 21 పత్రాలతో వినాయకుని పూజ చేయడం. 21 మంత్రాలు ఉంటాయి.
సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అంటాం, కానీ ఏదో పత్రి వేస్తాం. సుముఖానికి మాచీపత్రికి సంబంధం ఏంటి? సుముఖం అంటే అందమైన మొహం, మచ్చలు లేని మొహం. అయితే మాచిపత్రి ఎందుకు పెట్టాలి, ఏదో పత్రి పెట్టచ్చు కదా అంటే, మాచిపత్రి ఆకు రాసుకున్నా, వాసన చూసినా, తలలో పెట్టుకున్నా, అది ఒడిలిన గాలి ఇంట్లో వ్యాపించిన చర్మ వ్యాధులు రావు, స్కిన్ డిసీజులు రావు. అలాగే లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. లంబోదరం అంటే పెద్ద పొట్ట, బదరి అంటే రేగు, రేగాకు కానీ రేగుపండు కానీ, భుక్త్వాత బదరీఫలం అంటే భోజనానంతరం రేగుపండు తింటే పొట్టకు సంబంధించిన జబ్బులు రావు. అలా 21 పత్రి 21 అంగాలకి రెమెడీస్ అండి అవి. అలాగే గజకర్ణకాయ నమః జాజీపత్రం పూజ ఏమంటాం. గజకర్ణం అంటే పెద్ద చెవు, జాజీపత్రి అంటే సన్నజాజాకు. అయితే చెవికి జాజీపత్రికి సంబంధం ఏంటి? జాజీపత్రి ఆకు రసం నెలకి ఒక్కసారి చెవిలో డ్రాప్స్ వేసుకుంటే మీకు 100 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా వినికిడి ప్రాబ్లం రాదు. ఈ కన్నబేరే కన్నం పడ్డం ఇవన్నీ మూసిపోతాయి, ఏ సర్జరీస్ అక్కర్లేదు. అలా 21కి 21 రెమెడీస్ ఉన్నాయి. అయితే అది ఒకటి. ఈ పత్రి అంతా పూజ చేసి నవరాత్రులు అన్నారు, అంటే కనీసం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంచుతామని. ఈ ఉంచడం వల్ల ఈ ఆకులన్నీ వదిలి ఈ వాసన ఇల్లంతా వ్యాపించడం వల్ల వర్షాకాలం ఏమవుద్ది, బ్యాక్టీరియా పుట్టేసి ఉంటుంది విపరీతంగా, ఎయిర్లోని వాటర్లో కూడా. అందుకు ఈ వాసన ఇల్లంతా వ్యాపించడం వల్ల బ్యాక్టీరియా అంతా పోద్ది. పోవడం వల్ల మనకి ఈ డెంగ్యూ ఫీవర్లు, ఇప్పుడు చూసారా ఎంత దారుణమైన పరిస్థితి, ఈ రకరకాల ఫీవర్స్. ఓ ఫీవర్ వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం, అవి రావు. ఇంకా నిమజ్జనం అంటే ఏంటి? మనం ఎక్కడైతే మంచినీళ్ళు తాగుతున్నామో పూర్వం అక్కడ నిమజ్జనం చేయమన్నారు. మనం మంచినీళ్ళు ఎక్కడే అప్పుడు? చెరువు, కోనేరు, నది, అంతే కదండి. ఆ నీళ్ళల్లో కలిపి నిమజ్జనం చేసేవాళ్ళం. ఎందుకు చేయమన్నారు? దాంట్లో నిమజ్జనం చేయడం వల్ల ఈ పత్రంతా అడుక్కెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఆల్కలైడ్స్ రిలీజ్ చేస్తూ సంవత్సరం పాటు ఆ వాటర్ని శుద్ధంగా ఉంచేవండి. వినాయక చవితి పెట్టింది అందుకు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం. ఈరోజు అదే వినాయక చవితి మనం ఏం చేస్తున్నాం? పత్రికతో పూజ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, రంగు కుంకాలు ఉన్నదానంతా పొల్యూట్ చేసి పడేస్తున్నాం. రివర్స్ అయిపోయింది. ఇంకా జ్వరాల దాకా ఏమవుతాయి? ఇక మంచినీళ్ళు పెద్ద సమస్య ఇప్పుడు. అసలు మనిషి మంచినీళ్ళు ఎక్కడే తాగాలి? మనం తాగే నీటికి రోజు ఎండపడాలండి. మనం ఎక్కడైతే మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామో ఆ మంచినీటికి రోజు ఎండపడాలి. భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు మాత్రం ఉన్న వాటరే మనుషులకి, పశువులకి, పక్షులకి, ఈ ప్రాణులకి తాగడానికి పనికొచ్చే వాటర్. అది వ్యాధి నిరోధక శక్తి పెంచే వాటర్. ఓకే, అందుకనే మన పూర్వం పెద్ద పెద్ద బావులు లేక కోనేరు, నది ఉండేది. ఆ రోజు ఎండపడడం అదే ప్యూరిఫికేషన్, ఆ వాటర్ తాగేవాళ్ళం. ఇప్పుడు తాగే వాటర్కి ఎక్కడన్నా ఎండపడుతుందా? 25 దాటి లోపలికి తెచ్చుకుంటున్నాం కదా, అదంతా మినరల్స్ ఉంటాయి అందులో ఉన్న మినరల్స్ లాగేసి కొత్త మినరల్స్ కలిపేసి శుభ్రంగా తాగడానికి టేస్టీగా తెచ్చి తాగుతున్నాం కదా. ఆ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ మినరల్ వాటరు ఈ బాడీలో ఇమ్యూనిటీ అంతా పోతుంది. జబ్బు మన స్పాన్ తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అదే నూతిలోంచి నీళ్లు, అదే ఇప్పుడు ఉన్న బోర్లోంచి వచ్చిన వాటరు భూమిలోంచి నోటికి వచ్చే వరకు ప్లాస్టిక్ తగలకుండా వస్తుందా? ఆలోచించండి. ప్లాస్టిక్ తగలకుండా రావట్లేదు. పూర్వం మనం నీళ్ళు తెచ్చుకోవాలంటే కుండ, లేతే రాగి బింది, ఇత్తడి, ఇవన్నీ పక్కన పెట్టి మనం ప్లాస్టికే ఉన్నాం. అదే దీనికి చిన్న రెమెడీ చెప్తాను మీకు. ఇప్పుడంతా పద్మవ్యూహంలో ఉన్నాం, మనం బయటపడలేం. ఒక ఉచ్చులో ఉన్నాం, బయటపడడం అసాధ్యం. అందుకని ఏంటంటే మేము వచ్చిన మినరల్ వాటర్ని, మీ ఆక్వా వాటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ మినరల్ వాటర్ కుండలో పోసుకోండి. తెచ్చిన నీళ్ళు కుండలో పోసేయండి, రాత్రి పొద్దున్న తాగండి. 50% మీకు మళ్ళీ బెటర్ అవుతుంది వాటర్. ఒక 50% వాటరు మంచిగా అవుతుంది. ఆ కుండ 6 నెలలే పనిచేస్తుంది. 6 నెలల తర్వాత కుండ తీసేయండి, మళ్ళీ కొత్త కుండ పెట్టుకోండి.
ఇది గుడ్లో మెల్లనే చిన్న రెమెడీ అంతే. అయితే మనకి వాటర్ పోయింది, రుచులు పోయాయి, డే లైఫ్ పోయింది, సో అన్నీ పోయాయి. ఈ అంత కారణం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్. అయితే ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ మాయ అంతా ఎందుకు వచ్చింది? డివైన్ ఆర్ట్స్ అంటే తెలుసా అండి? డివైన్ ఆర్ట్స్ అంటే ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ 3 డివైన్ ఆర్ట్స్. ఇవి ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందో, భారతీయులందరూ ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారో, ఆ 3 పూర్వం సర్వీస్గా నడిపించేవారు. ఫుడ్ అంటే అన్నదాన సత్రాలు ఉండేవి. వండిన అన్నం అమ్ముకోవడం భారతీయులకు తెలియదు. హెల్త్ అంటే వైద్య ఆశ్రమాలు ఉండేవి, వైద్యాశ్రమాలు, అక్కడ అది సర్వీస్గా నడిచేవి. ఎడ్యుకేషన్ అంటే గురుకుల పాఠశాలలు ఉండేవి. ఇవన్నీ ఎలా నడిచేవి అంటే, సత్రం ఉందనుకోండి, మన ఏదో ఊరు వెళ్ళాం, ఆ ఊర్లో మధ్యాహ్నం 12 అయింది, ఆకలేస్తుంది, ఏం తిన్నా అక్కడ మనకెవరు తెలియదు. అప్పుడు ఏమనేవారు, బాబు సత్రం ఎక్కడ దారి చూపించేవారు. సత్రానికి వెళ్తే అక్కడ ఏం చేసేవాడు, వచ్చినవాడు కూలోడా కలెక్టరానికి అనవసరం, వచ్చినవాడికి ఆకేసి అన్నం పెట్టడమే డ్యూటీ. ఆ సత్రాలని పెద్దవాళ్ళు పోషించేవారు. అలాగా అప్పుడు సత్రం వెతుక్కునే వాళ్ళం, ఇప్పుడు హోటల్స్ వెతుక్కుంటున్నాం. అంటే ఫుడ్ బిజినెస్ అవ్వడం వల్ల ఇవన్నీ కల్తీ అయిపోయాయి. అలాగే వైద్యాశ్రమాలు ఉండేవి. అలా ఎలా నడిచేవి? ఒక వైద్యాశ్రమంలో ఒక గురువు ఉండేవాడు, ఒక డాక్టరు, ఆ వైద్యం చేసేవాడు. వచ్చినవాడు పేషెంట్, అక్కడంతే, వచ్చిన పేషెంట్ కలెక్టరా కూలోడా ఆయనకి అనవసరం. వచ్చిన వాడు ఏంటి, వాడికి ఏం ప్రాబ్లమో నేనేం చేయగలను, ప్రాబ్లం ఏంటి తగ్గించాలి, అంతే. మనీ థాట్ లేకుండా ఉండేవాళ్ళు. మనీ థాట్ లేకుండా ఉంటే ఏం ఇవ్వాలో థాట్ వస్తుంది. ఇదంతా పైనుంచి రావాల్సిందే. ఎంత విజ్ఞానం ఉన్నా, ఎంత సైన్స్ చేసుకున్నా, ఎంత తెలుసుకున్నా, ఆ పేషెంట్ వచ్చిన టైంకి మనం మనసు పెట్టి వింటే ఒక థాట్ వస్తుంది, డివైన్ థాట్. ఆ థాట్ వచ్చి ఆ మందు ఇస్తే అడిగి తగ్గిపోద్ది. అది ఎప్పుడు వస్తుంది? మనీ ఆలోచన లేనప్పుడే వస్తుంది. అందుకని మనీ ఆలోచన లేకుండా అక్కడ వైద్యం తయారు చేసేవారు. ఆ వైద్యుడికి కోటు ఉండేది. కోటు ఎందుకు కుట్టించేది తెలుసా? వెనకాల జేబు కుట్టించడం కోసం. వెనకాల జేబు ఎందుకు పెట్టేది తెలుసా? డాక్టర్ కూర్చొని వైద్యం చేసేవాడు, కోటు వెనకాల తగిలించి కూర్చునేవాడు. వచ్చినవాడు పేషెంట్ చూసి మందు తెచ్చి పంపిస్తే పేషెంట్ వెళ్ళిపోతూ తన స్తోమతను బట్టి ఉంటే ఉంది, లేతే లేదు, అంత కొంత అందులో వేసి వెళ్ళిపోయాడు. అది అసలు వైద్యం. ఆ డబ్బులకు మళ్ళీ లెక్కలుండి, ఆ వచ్చిన డబ్బులకు లెక్కలుండి 8 భాగాలు చేసేవారండి. ఆ డబ్బుని డాక్టరు 8 భాగాలు చేసి 2 భాగాలు తన పోషణకి, 2 భాగాలు మందు ఖర్చు, 2 భాగాలు ఆశ్రమం డెవలప్ చేయడానికి, 2 భాగాలు ఉచితంగా మందు ఇవ్వడానికి. అది అప్పటి లెక్కలు. ఇప్పుడు టెస్టులకి ఎంత, కన్సల్టెన్సీ ఎంత, మందులకి ఎంత, ఈ లెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు డబ్బులు కూడా తీసుకోవట్లేదు, డాక్యుమెంట్లు పట్టుకురామంటున్నారు. డాక్యుమెంట్ సెటిల్ చేసి సెటిల్మెంట్ ఏమైనా మీకే తిరిగి కొంచెం ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే ఇంకా వైద్యం అలా అయిపోయింది. అంటే బిజినెస్ అవ్వడం వల్ల, అంటే మన పూర్వీకులు ఎంత దూరదృష్టితో ఆలోచించారు చూడండి. ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే బాగుంటుందో అవన్నీ సర్వీస్గా ఎలా ఉండాలో నేర్పారు. అవన్నీ ఇప్పుడు మెయిన్ బిజినెస్ చేసుకున్నాం మనం మూడింటిని. అవడమే ఈ ప్రాబ్లము. ఇంకా విద్య అంటే ఏంటి? గురుకుల ఆశ్రమాలు ఉండేవి. గురుకుల ఆశ్రమాల్లో విద్య అంటే ఏ టెస్టులు, ర్యాంకులు, 10+ టెన్లు ఏం లేవు అప్పుడు. అది కాదు అసలు విద్య. అసలు విద్య ఏంటంటే బ్రహ్మ విద్య. ఏమండి, మంచి మెడిటేషన్ అన్నీ నేర్పేడికి ధర్మార్థ కామ మోక్షాలు ఏంటో అర్థాలు చెప్పి వాడు ఎలా ఉండాలో నేర్పి, గురువు చేసే పని ఏంటంటే ఆ పిల్లవాడిలో ఏ టాలెంట్ ఉందో దాన్ని గుర్తించి ఆ టాలెంట్ బాగా నేర్పి, స్కిల్ నేర్పి బయట పంపించేవారు.
ఆ పిల్లవాడు ఆశ్రమంలో 3 ఏళ్ళ నుండి బయటకు వచ్చినా సరే నేను ఈ భూమి మీద ఎక్కడైనా బతకగలనని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండేవి. ఈరోజు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే మన ఇండియన్ బ్రెయిన్ అంటే ఇక్కడ భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటంటే ఈ భూమి యొక్క ఈ కర్మభూమి పుణ్యభూమి అంటారు. ఏంటంటే ఇక్కడ పుట్టేవాడు ఎవడైనా సరే ఇక్కడ పుట్టే వాళ్ళ పిల్లవాళ్ళ బ్రెయిన్ ఒక క్రియేటివ్ బ్రెయిన్. ప్రతివాడు ఒక క్రియేటర్, ఎవడో దద్దమ్మ కాదు. ప్రతి వాళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఇక్కడ పుడతారు, ఎవరు చేతకాని వాళ్ళు కాదు. అలాంటి క్రియేటివిటీని బయట తీసేవే పూర్వం గురుకుల ఆశ్రమాలు, గురుకుల విద్య. ఈరోజు స్కూల్స్ క్రియేటివిటీ కిల్స్ అంటే క్రియేటివిటీని చంపేస్తున్నాయి. విపరీతమైన స్ట్రెస్ పెట్టేసి ఆ టాలెంట్ గుర్తించరు. వీళ్ళకి కావాల్సిన ర్యాంకులు మార్కులు అంతే. విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతుంది. దాంతో చిన్నపిల్లలప్పటి నుంచే జబ్బులు పాలు. పోనీ ఈ ర్యాంకులు ఎందుకన్నా పనిచేస్తాయంటే 30 ఏళ్ళ తర్వాత, పోనీ 35 ఏళ్ళ తర్వాత ఈ ర్యాంకులు డిగ్రీలు ఎందుకు పనిచేస్తాయా? ఒకటి చెప్పమంటారా? డిగ్రీలు సర్టిఫికెట్లు ఉన్నవాడు ఉద్యోగం కోసం వెళ్తే కొంతకాలమే సంపాదించగలడు. స్కిల్ ఉన్నవాడు చివరి శ్వాస వరకు డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. అది మన భారతీయ విద్య, ప్రాచీన విద్య. చివరి శ్వాస వరకు వాళ్ళకి ఏ లోటు లేకుండా ఉండేది. అందుకే ఏ భూమి మీద ఏ దేశంలో ఉన్నా సరే అద్భుతంగా బతకగలిగే టాలెంట్ ఉండేది. మనకి 64 కళలు ఉండేవి, ఏదో కళతో బతికేవారు. ఇప్పుడు ఎల్కేజీ పిల్లడికి 64 పుస్తకాలు వచ్చాయి. అంటే ఈ 3 బిజినెస్ చేయడమే మెయిన్ కారణం. సరే, ఈ మూడిటి వల్లే మనకి ఇన్ని జబ్బులు. ఈ స్పాన్ తగ్గిపోవడం, ఈ స్ట్రెస్, పోటీ. మనం ఎల్కేజీ నుంచే పోటీతత్వంలో పెంచుతున్నాం. ఆడు డిగ్రీ అయిన తర్వాత ఇదైన తర్వాత ఏంటి ఎర్నింగ్ గోల్, అంతే కదా. మనం అదే డబ్బులుంటే నేను హ్యాపీగా బతకచ్చు అనే మాటని మనం అనుకుంటున్నాం, అలా అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ మరో 5 ఏళ్ళ తర్వాత, మరో 10 ఏళ్ళ తర్వాత జరుగుతున్న వాస్తవం ఏంటంటే మరో 5-10 ఏళ్ళ తర్వాత పుట్టే పిల్లలు ఎలా పుడతారో తెలుసా? ఒక క్యాన్సర్ వ్యాధితోనో, ఒక గుండె జబ్బుతోనో, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయో పెద్ద జబ్బుతో బయటకు వస్తాడు. అప్పుడు ఈ కోట్ల ఆస్తులు ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయా? ఏమీ పనిచేయవు. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చేది ఆస్తులు కాదు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ధ్యానాలను చేయండి, మంచి ధ్యానాన్ని నేర్పండి. ధ్యానం అల్టిమేట్, ఇవన్నీ సెకండరీ. ధ్యానం నేర్పితే వాడి గోల్ క్రియేట్ అవుతుంది, ఆ క్రియేటివిటీ బయటకు వస్తుంది, ఆ స్కిల్ సంపాదించుకుంటాడు. ఒక స్కిల్ నేర్పండి, మంచి స్కిల్ ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నెక్స్ట్ తరానికి మనం చేయబోతుంది అదే, అంతకుమించి మనం ఏం చేయగల. అయితే ఇక సంతానం. ఇప్పుడు సంతానం ఎలా ఉంది? ప్రజెంట్ సంతానం నాకు తెలిసి సిటీస్లో అయితే 50% అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీసే. అది చాలా దారుణమైన సంఘటన. రాబోయే తరాలకిలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ పెరిగిపోతే వచ్చే నష్టం ఏంటంటే వాడి మైండ్ యాంత్రికంగా ఉంటుంది. ఈ దేశ వినాశనానికి పనిచేస్తారు వాళ్ళందరూ. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే 100 మంది కౌరవులు, 5 పాండవులు. కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీసే. ఈ కలియుగంలో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏం చేస్తారంటే వీళ్ళకి మోరల్స్, ఎథిక్స్ ఏమి ఉండవు. వీడు మిషన్లో పుట్టినాడు వీడు. అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు. సంతానానికి మనకి చాలా సింపుల్ రెమెడీ, చాలా అద్భుతమైన రెమెడీ వితౌట్ మెడిసిన్. ఏంటో తెలుసా?
మనకి సంతాన వనం అని ఒకటి ఉండేది. ఏంటి, వేప చెట్టు రావి చెట్టు వేసి పెళ్లి చేసి, మామూలుగా దేవుడు అంటే వస్తారని ఒక సర్పం నాగభవన్ పెట్టేవారు, అలా క్రియేట్ చేసి. కానీ అది సైంటిఫిక్గా చెప్పాలంటే వేప చెట్టు గాలి మగవాడి తాలూకు స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది, గాలే ఏం మింగక్కర్లే. రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలని పోగొడుతుంది. ఎందుకంటే దీనికి ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే, ఏ చెట్టు అయితే భూమి మీద పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. ఏ వృక్షమైతే పుష్పాలు లేకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. అలాంటి మొక్కలో రావి చెట్టు ఒకటి. పూలు పూయకుండా కాయలు కాసే మొక్క రావి చెట్టు. వేప చెట్టు మగవాళ్ళకి. నేను చెప్పేది ఆడవాళ్ళకి, సంతానం కొంచెం చెప్తాను. ఆడవాళ్ళకి సంతానోత్పత్తి కలిగించడంలో పువ్వులు పూయకుండా కాయలు కాసే మొక్క ఏదైనా ఆడవాళ్ళ గర్భాశయ దోషాలను పోగొట్టి సంతానాన్ని కలిగించగలదు. మగవాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంట్ని డెవలప్ చేసేది వేప చెట్టు గాలి. వేప చెట్టుకి మీకు ఒక చిన్న కథ చెప్తాను. హీలింగ్ ప్లాంట్స్ అంటారు వీటిని. హీలింగ్ ప్లాంట్స్ అంటే చెట్టు కిందకి వెళ్తేనే జబ్బు తగ్గిపోద్ది. ఆ చెట్టు కిందకి వెళ్తే జబ్బు తగ్గిపోద్ది, ఏం మందే ఎక్కర్లే. మన భారతదేశంలోని మొక్కలు ఏ దేశంలో లేవు. ఇక్కడున్న వృక్షజాతులు ఏ దేశంలో లేవు. అమెరికా వెళ్ళామనుకోండి, ఒక వేప మొక్క కనిపించిందంటే 500-600 కిలోమీటర్లు వెళ్ళేదాకా అదే మొక్క, ఇంకో మొక్క కనపడదు. కానీ భారతదేశంలో అలా కాదు. వైజాగ్ నుంచి మీరు ఎస్కోట్ వచ్చేటప్పుడు మొక్కలు మారిపోతాయి. ఎస్కోట్ నుంచి ఆ టర్నింగ్కి వచ్చేటప్పుడు మారిపోతాయి. అక్కడి నుంచి ఇటు వస్తే మారిపోతాయి. ఇటు నుంచి అరకు వెళ్తే మారిపోతాయి. చింతపల్లి వెళ్తే మారిపోతాయి. ఇక్కడ మొక్కలు అక్కడ ఉండవు. భారతదేశంలో అడుగడుక్కి మొక్కలు మారిపోతాయి. అంత వృక్ష సంపద ఇక్కడ. ఇవన్నీ హీలింగ్ ప్లాంట్స్. అలాగే వేప చెట్టు చెప్తాను కదా. ఒక 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ 2 రాజ్యాల్లో ఒక మంచి వైద్యులు ఉన్నారు, 2 వైద్యులు ఉన్నారు. ఆ రాజ్యంలో ఈ రాజ్యంలో కూడా. ఈ వైద్యులిద్దరికి మంచి పోటీ వచ్చింది. ఒక పోటీ పెట్టారు, ఎవడు గొప్ప అంటే ఎవడు గొప్ప అని. ఈ రాజులిద్దరుని అది తేలుద్దామన్నారు. సరే అయితే మీ దేశంలో ఎవరన్నా బాగా చిక్కిపోయి పంపించండి, నేను చూసుకుంటాను అంటారు. సరే ఈ వైద్యులిద్దరు ఏం చేస్తారంటే, ఈ వైద్యుడు డాక్టర్ దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి, మన దేశంలో యుక్త వయస్సు కుర్రవాళ్ళు, మంచి బలిష్టమైన వాళ్ళు, ఇప్పుడు దాకా ఏ జబ్బు లేని వాళ్ళని సెలెక్ట్ చేయమంటారు. ఆ దేశంలో యుక్త వయసులందరినీ పిలిచి ఫిల్టర్ చేసి అందరినీ ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఆడికి ఇప్పుడు వచ్చి తుమ్ము కూడా రాలేదనమాట. మంచి బలిష్టమైనవాడు, బాడీ బిల్డరు, ఆడిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే ఈ వైద్యుని చెప్తాంటే, నువ్వు ఆ దేశం వెళ్ళు, నీకు వెళ్ళడానికి 40 రోజులు పడుతుంది. నువ్వు వెళ్ళడానికి ఒక 40 రోజులు పడుతుంది. నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఎక్కడ ఆగాలన్నా, ఎక్కడ మంచినీళ్ళు తాగాలన్నా, లేకపోతే పడుకోవాలన్నా, సేద తీరాలన్నా, నీ మజిలీ చింత చెట్టు చూసుకుని ఆగమంటాడు. సరే 40 రోజులు అక్కడికి వెళ్తారు కదా. అక్కడికి వెళ్ళాడు ఎలా అయిపోతుంటే చిక్కి సెలివైపోయి చచ్చిపోయేలా ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్తాడు. ఏమైంది, ఏంటి నీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి, ఈ జబ్బు ఎప్పుడు చేసిందంటే, నాకు జబ్బు ఏంటండి, మా దేశంలో నేనే ఆరోగ్యవంతుని, నన్ను సెలెక్ట్ చేసి మరీ పంపించేటానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అయిపోయాను అంటాడు. ఏం చేసావు అంటాడు. బాగా వచ్చాను నడుచుకుంటానే, నాకు 40 డేస్ పట్టింది అంటాడు. వస్తూ ఏం చేసావు అంటాడు. వస్తూ చింతచెట్టు కింద ఆగమన్నాడు మా గురువుగారు, అక్కడ ఆగుతూనే వచ్చాను అన్నాడు. అయితే పొద్దునే బయలుదేరంటాడు. ఏడు బయలుదేరి చచ్చిపోతాను, నువ్వు ఏం చెప్పబోతాని మళ్ళీ బయలుదేరమన్నారు ఎట్టే అంటాడు. ఈసారి నువ్వు వేప చెట్టు కింద మజిలీ చేస్తామంటాడు. నువ్వు వేప చెట్టు కింద మజిలీ చింతచెట్టు కింద వెళ్ళేటప్పుడు వేప చెట్టు పెట్టినాడు. మళ్ళీ వేప చెట్టు కింద వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ దృఢంగా బలిష్టంగా తయారైపోతాయి. అది వేప చెట్టు గాలి.